మనకుండే సమస్యలను బట్టి మనం పడుకునే తీరు మారుతూ ఉండాలన్నమాట. మనం ఎప్పుడు కూడా ఒకే తీరుగా పడుకుంటే మనకుండే సమస్యలు అగ్రవేట్ అవుతూ ఉంటాయి. అందుకని మనకు ఒక బ్లోటింగ్ సమస్య ఉందనుకోండి, అంటే బాగా కడుపు ఉబ్బరం ఎక్కువ ఉందనుకోండి, లేదంటే యాసిడ్ రిఫ్లెక్స్ అంటే లోపల ఉన్న యాసిడ్ పైకి తంతుంది అనుకోండి, ఇలాంటి యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలు, బ్లోటింగ్ సమస్యలు లాంటివి ఉంటే పక్కకు పడుకోవాలి. ఎడం పక్క మనకి పొట్ట స్టమక్ ఎడం పక్క ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ కిందకు వచ్చేటట్టు పడుకుంటే యాసిడ్స్ అన్ని కింద రిలే అయ్యి మీకు ఎక్కువగా పైకి తనకుండా ఉంటాయి అన్నమాట. సో పక్కకు పడుకోవాలన్నమాట. ఇలా సైడ్కి పడుకుని, ఓకే, ఇలా సైడ్కి పడుకుని పిల్లోని ఇలా మెడ కింద పెట్టేసుకోవాలి. మెడ కింద పెట్టుకొని పిల్లో యొక్క నెక్ ఎప్పుడు న్యూట్రల్ పొజిషన్లో ఉండాలన్నమాట. నెక్ ఏదర్ ఎక్స్టెండెడ్ పొజిషన్ పైకి కానీ ఇలా కిందకి కానీ ఉండకుండా ఇలా న్యూట్రల్గా కరెక్ట్గా బాడీ లెవెల్లో, స్పైన్ లెవెల్లో నెక్ ఉండేటట్టు చూసుకోవాలి అన్నమాట. పిల్లో అందుకని బాగా హైట్ ఉన్న పిల్లో లేకపోతే బాగా లో ఉన్న పిల్లో కాకుండా కరెక్ట్గా మన నెక్ లెవెల్లో ఉండేటటువంటి పిల్లోని చూస్ చేసుకోవాలి. ఇలా సైడ్కి పడుకుంటే మీకు బ్లోటింగ్ అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ లాంటి సమస్యలు లేకుండా ఉంటాయన్నమాట. ద బెస్ట్ రెస్టింగ్ పొజిషన్ ఏంటి డాక్టర్ గారు అని చాలామంది అడుగుతూ ఉంటారు. బెస్ట్ రెస్టింగ్ పొజిషన్ ఏంటంటే ఫీటల్ పొజిషన్. మీరు చిన్నపిల్లల్ని పడుకోబెట్టారనుకోండి, వాళ్ళు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు, అన్నీ తిరిగి చివరికి చక్కగా కాలు ఇలా ముందుకు పెట్టుకొని ఇలా పడుకుంటారు. ఈ పొజిషన్లో ఎక్కువసేపు పడుకుంటారు. ఈ పొజిషన్లో మీ అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా రెస్ట్ అవుతాయన్నమాట. బాగా రెస్టింగ్ ఫేజ్లో మీకు బాగా రెస్ట్ దొరికి శరీరానికి, మీ మజిల్స్కి, జాయింట్స్కి రెస్ట్ దొరికి హ్యాపీగా నిద్రపడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ ద బెస్ట్ రెస్టింగ్ పొజిషన్, ఫీటల్ పొజిషన్ అంటారు. మీకు కావలిస్తే ఒక పిల్లోని ఇంకా ఇలా నీ కింద పెట్టుకున్నారనుకోండి, అప్పుడు స్పైన్ అలైన్మెంట్ కూడా కరెక్ట్గా వస్తుంది. స్పైన్ అలైన్మెంట్ కూడా ప్రాపర్గా ఉండి స్పైన్కి కూడా మంచి రెస్ట్ దొరుకుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద పొజిషన్. అండ్ మీకు ఒకవేళ స్నోరింగ్ లేకపోతే స్లీప్ ఎప్నియా లాంటి సమస్యలు ఉన్నాయనుకోండి, చక్కగా బోర్లా పడుకోండి. బోర్లా అంటే ఆన్ యువర్ స్టమక్ అనమాట. ఇలా స్టమక్ మీద పడుకున్నప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లో హైట్ నాట్ టూ హై అండ్ టూ లో అనమాట. టూ హై ఉంటే ఏంటి, నెక్ ఇలా అన్యూజువల్గా పైకి వస్తుంది. అలా రాకుండా టూ లో ఉంటే నెక్ బాగా ఫ్లాట్ అయిపోతుంది. అలా కాకుండా నెక్ ఎప్పుడు కూడా బాడీ స్పైనల్ లెవెల్లో ఉండేటట్టు చిన్న హైట్ మీ యొక్క నెక్ యొక్క హైట్ని బట్టి మీరు పిల్లో చూస్ చేసుకొని చక్కగా ఛాతీ దగ్గరికి కానీ లేదంటే మెడ కింద కానీ పెట్టుకుంటే మీ నెక్ స్పైన్ లెవెల్లోనే ఉండాలన్నమాట. ఇలా ఉండడం వలన మీకు ఎయిర్వే బాగా ఓపెన్ అవుతుంది. ఎయిర్వే ఓపెన్ అయ్యి మీకు గాలి ఫ్రీగా లోపలికి వెళ్తుంది అనమాట. సో అలాగే లంగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. అందుకని స్నోరింగ్ కానీ స్లీప్ ఎప్నియా కానీ ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు, జనరల్గా ఒబేస్గా ఉంటారు వాళ్ళు, ఇలా బోర్లో పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా బోర్లో పడుకోగలిగితే దిస్ ఈజ్ ద బెస్ట్ పొజిషన్. లేదు అంటే చక్కగా ఒక కాలు ముందుకు చాపేసుకోండి. అలా బోర్లో పడుకొని ఒక కాలుని ఇలా ముందుకు చాపేసుకుంటే మీరు హ్యాపీగా పడుకోగలుగుతారు అనమాట. దిస్ ఈజ్ సెకండ్. అండ్ థర్డ్, ఎక్కువగా లో బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళు ఆన్ యువర్ బ్యాక్ అంటే బ్యాక్కి కిందకు వచ్చేటట్టు రెస్ట్ అయి పడుకోండి. ఇలా పడుకున్నప్పుడు మీ పిల్లోస్ కింద, మీ యొక్క నీస్ కింద ఒక పిల్లో పెట్టుకున్నారనుకోండి, మీ యొక్క లంబార్ కరువు ప్రాపర్గా, ఇక్కడ కరువు ప్రాపర్గా రెస్ట్ అయ్యి మీకు లంబార్ మజిల్స్కి యాజ్ వెల్ యాజ్ నెక్ పిల్లో కూడా కరెక్ట్గా నెక్ కింద పెట్టుకుని నెక్ ఫ్లాట్గా ఉండేటట్టు, వెనక్కి కాకుండా లేకపోతే పైకి కాకుండా ఫ్లాట్గా ఉండేటట్టు ఇన్నర్ ఎడ్జ్ని మెడ కిందకి లాగేసుకుంటే నెక్ మజిల్స్ కూడా ప్రాపర్గా రెస్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ పొజిషన్స్లో మీకు ఉన్న కండిషన్ బట్టి మీ స్లీపింగ్ పొజిషన్ని చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.